జోగులాంబ గద్వాల జిల్లా నూతన కలెక్టర్గా ఐడీఓసీ కార్యాలయంలో షేక్ రిజ్వాన్ బాషా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువా కప్పి పుష్పగుచ్చాలు, మొక్కలు అందించారు. కులమతాలకు అతీతంగా మత పెద్దలు కలెక్టర్కు ఆశీర్వచనాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా ఆయా శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పౌరులకు నిష్పక్షపాతంగా పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడాలంటే అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమ పరిధిలోని పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో అన్ని శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేయబోయే పనులు సమగ్ర వివరాల నివేదికను తయారు చేసి అందించాలన్నారు. జిల్లాలోని ఆయా శాఖల ఆర్థిక పరిస్థితుల వివరాలను కూడా అందజేయాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులు అడిగే ప్రతి సమాచారాన్ని నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పంపించేందుకు సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అదే రీతిగా మా యొక్క గద్వాల జిల్లాను మీరు ఆశీర్వదించండి, దీవించమని బ్రతిమలాడుతున్నారు. అదే రీతిగా ప్రాముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్స్ని బట్టి, అదే రీతిగా అడిషనల్ కలెక్టర్స్ని బట్టి దిశలో ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా ఎంఆర్ఓస్ను, అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా ఎమ్మెల్యే గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ. అదే రీతిగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ ప్రధానమంత్రిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశాన్ని మీరు